డూ వైల్ మిడిల్లో వన్ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి? వైల్ I ప్లస్ ప్లస్ లెస్ దాన్ 1 సెమీకోలన్ ఉంది, అంటే ఇది డమ్మీ స్టేట్మెంట్. మళ్ళీ ఇది అంటే సింగిల్ స్టేట్మెంట్ ఉంది, ఆ సింగిల్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే సెమీకోలన్ ఉంది కాబట్టి డమ్మీ. సో ఇలా రాసుకోవాలి. అంటే మనకి ఈ స్టేట్మెంట్ చూడంగానే ఇలా అనిపించాలి. అంటే మనకి ఇది డూ వైల్, ఈ డూ వైల్లో ఉన్న ఒకే ఒక స్టేట్మెంట్ ఇది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఒకవేళ చాలా మంది ఏమనుకుంటారంటే డూ వైల్ ఇక్కడతో ఫిక్స్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్ లేదనుకుంటారు. సో నేను ఇప్పుడు ఈ లైన్ గారిని కామెంట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. లాస్ట్లో చూపిస్తాను, ఎర్రర్స్ అనేది లాస్ట్లో చూపిస్తాం. అంటే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? స్టార్టింగ్ ఐ వాల్యూ 1. ఐ వాల్యూ 1. సో ఇక్కడ వస్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. నాకు ఐ వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దాన్ 1, 1 లెస్ దాన్ 1, సో 1 లెస్ దాన్ 1. కండిషన్ ట్రూనా ఫాల్స్? కండిషన్ ఫాల్స్ అయితే ఈ డమ్మీ స్టేట్మెంట్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, కాబట్టి నాకు ఈ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది? 2. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇస్ కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే ఇది డూ వైల్ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది పైకి వెళ్ళినప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ వన్స్ దగ్గర కండిషన్ చెక్ చేస్తుంది. 3 లెస్ దాన్ 1. కండిషన్ ట్రూనా ఫాల్సా? కండిషన్ ఫాల్స్. ఇది డమ్మీ స్టేట్మెంట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ బయటకు వస్తుంది. ఈ స్టేట్మెంట్ బయటకు వచ్చినప్పుడు ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది? 4. ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అయితే ఈ డూ వైల్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి దీని వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 5 అవుతుంది. నాకు ఐలో వాల్యూ నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఐలో ఉన్న వాల్యూ ఎంత? 5. సో 5 ప్రింట్ అవుతుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది, 5 వస్తుంది. సో Alt F9, yes, Control F9, Alt F5. So 5 is the output.